హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇంకా వేసవకాలం స్టార్ట్ అయినట్టే ఉందండి. ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, వేడి కొడుతుంది. అందుకని రూహ్ అఫ్జా అనేది తెప్పించుకున్నాం ఈరోజు. షర్బత్తు కొంచెం కూలింగ్గా తాగితే బాగుంటుందని మా అల్లుడు గారు తెచ్చారండి. ఇది వాటర్లో కలుపుకోవాలన్నమాట. మనం దీనిలాగానే రసనాలాగానే వాటర్లో కలుపుకొని కొంచెం క్యూబ్స్ వేసుకొని తాగితే బాగుంటుందండి. తర్వాత ఈరోజు మిల్ మేకరును తోటకూర టమాటా కర్రీ చేయమన్నారు. మా అల్లుడు గారే రెసిపీ చెప్పారండి. ఇంకో తోటకూర టమాటా ఇలాగా ముందు ఇది వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసి తర్వాత ఆయిల్లో కొంచెం వేయించాలండి. ఇది మిల్ మేకరు వేయించిన తర్వాత తోటకూర టమాటా రెడీ చేసుకుని అది సన్నగా కట్ చేసుకుని నేను ఫుడ్ ప్రాసెసర్లో కట్ చేస్తానండి. చేత్తో కట్ చేయలేక అదిగో ఫుడ్ ప్రాసెసర్లో కట్ చేస్తాను. వెజిటబుల్స్ దాంట్లో కట్ చేసి పొయ్యి మీద వేసేసాను తాలింపు వేసి. అది దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ వేసి కొంచెం వాటర్ వేసి దగ్గరకు వచ్చిన తర్వాత దింపేయాలంటండి. మా అల్లుడు గారికి ఇష్టమైన కర్రీ అంట. మేమైతే ఓన్లీ తోటకూర ఫ్రైను పప్పు తోటకూర చేస్తానండి. నేను ఎక్కువ టమాటా కూడా చేయను, ఇగురులాగా కూడా చేయను, ఎక్కువ ఫ్రై ఇష్టము. కానీ ఈ అబ్బాయి టమాటా వేసి మిల్ మేకర్ వేసి మసాలా వేసి చేయమన్నారు. సర్లే అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇగో టమాటా తోటకూర ఇలా ఉడుకుతుంది, మీడియం ఫ్లేమ్లో ఉడికించమన్నారు. లాస్ట్లో మిల్ మేకర్ వేయాలటండి. ఇలా మిల్ మేకర్ ఇలా రెడీ చేసి ఉంచాను. ఇంకోండి రూహ్ అఫ్జా తాగుదాం కొంచెం అని రెడీ చేసుకున్నాను. ఇంకోండి రేగిపళ్ళు కూడా తెచ్చారు. ఈ చిన్న రేగిపళ్ళు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ చిన్న రేగిపళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయని చిన్న రేగిపళ్ళు తెచ్చారు. ఈరోజు చాలా వెరైటీస్ తెచ్చారండి. పెద్ద మార్కెట్కి వెళ్ళారు, బేగం బజార్కి వెళ్ళారంట. అక్కడ రామా ఫలాలు ఉన్నాయంటండి. రామా ఫలాలు కేజీ 200 అంట. రామా ఫలాలు ఈ ఒక 2 కేజీలు తెచ్చారండి. ఒక కాయ పండింది, కొంచెం అన్నీ పచ్చిగానే ఉన్నాయి, రేపుడు కలర్ రావచ్చు. రామా ఫలాలు మా గార్డెన్లో బాగా కాసేయండి. మా గార్డెన్లో ఉండేవి అప్పుడు. మాకు రామ ఫలాలు, సీతాఫలాలు, మామిడి పళ్ళు అన్నీ ఉండేయండి మాకు. ఇప్పుడున్న క్వార్టర్లో లేదు, కానీ అంతకుముందు ఉన్న క్వార్టర్లో మాకు అన్నీ దొరికేవి. మా గార్డెన్లోనే అన్నీ ఉండేవి. రామ ఫలాలు చాలా చాలా మంచిదండి. క్యాన్సర్ కారకాలని నిరోధిస్తుంది అన్నమాట. క్యాన్సర్ ఉన్న పేషెంట్లు ఎవరైనా కూడా రామ ఫలాలు, అర్జున ఫలాలు, సీతాఫలాలు ఇవి తింటే చాలా మంచిదండి. క్యాన్సర్ కణాలు నిరోధిస్తుంది. రామ ఫలాలు ఎక్కడ ఉన్నా కూడా తినండి, క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తినటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందండి. అది ఈరోజు ఇవి తెచ్చారండి. తర్వాత ఇంకా ఏదో పంప్కిన్ సీడ్స్ అని, ఇగోండి పంప్కిన్ సీడ్స్ అంట. ఒక 2 కేజీలు పంప్కిన్ సీడ్స్ తెచ్చారు. ఈ బఠానీ తర్వాత లోపల పెట్టేశానండి. బాదం పప్పు, జీడిపప్పు కూడా తెచ్చారు. బేగం బజార్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుందంట. బాదం పప్పు, జీడిపప్పు కూడా తెస్తే నేను బాదం పప్పే నానబెట్టానండి. రేపు పొద్దుట మా పాప తింటుందిలే, ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ తింటారని నానబెట్టాను. బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు ఒకటి నానబెట్టాను. ఇవన్నీ నానబెట్టుకుని తింటే చాలా మంచిదండి. అందుకని వేరుశనగ గుళ్ళు ఒకటి నానబెట్టాను. నా ఫిల్టర్ అండి, నా ఫిల్టర్ కాఫీ. ఆయిల్కి మా పాప ఎలా తీసుకుందండి, ఆయిల్ టిన్ను. తర్వాత స్ప్రౌట్స్ ఒకటి నానబెట్టానండి. కొంచెం వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయినాయి. రేపు మార్నింగ్కి మొలకలు వచ్చేస్తాయండి. వాళ్ళిద్దరూ తింటే చాలా మంచిదండి. పిల్లలు తింటే చాలా మంచిది. కాల్షియం, ఐరన్ అన్నీ బాగుంటాయి. మనం కూడా తినవచ్చు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. మా హస్బెండ్ బాగా తింటారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి పిల్లలు తింటారులే అని ఆ 2 నానబెట్టాను అనమాట. ఎందుకంటే ఈ కూర అయితే అప్పుడు లాస్ట్లో మిల్ మేకర్ వేయాలటండి. అదంతా కూడా యూట్యూబ్లో చూసి మా అల్లుడు గారు చెప్పారనమాట. చెప్తే సరే అని చెప్పేసి చేస్తున్నానండి. ఇలా టమాటాను ఇది వేసి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ వేయాలటండి. ఇంకా ఉడకాలి కదా, ఇంకా ఉడకాలండి తోటకూర. ఇంకా ఉడికిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ వేసి కొంచెం వాటర్ పోసి కొంచెం మసాలా చల్లాలట. సరే చేద్దామండి, పిల్లల కోసమే కదా మనం ఏం చేసినా చేద్దాము. మాకు రేగిపళ్ళు అయితే ఇవి అంటే చాలా ఇష్టం అండి. రేగిపళ్ళు చాలా బాగుంటాయి.
అదండి ఈరోజు వీడియో. సమ్మర్ని అందరూ ఇలాగా కూల్ డ్రింక్స్ కాదండి, ఇలా మంచి ఫ్రూట్ జ్యూసులు, వెజిటబుల్ జ్యూసులు ఇలాంటివి తాగి అందరూ హెల్త్ని బాగా కాపాడుకోండి. బాయ్ అండి.